నేటి దిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మలను దర్శించి బలపరిచే గొప్ప దేవా, నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన ప్రజలతో ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మిమ్మును ఆదరించెదను. ఆదరించుట అనేటటువంటి కార్యము ఎవరికి అనంటే, దుఃఖములో, వేదనలో, అపజయాన్ని ఎదుర్కొని కలిగి ఉన్నటువంటి నష్టములో, ఇలా పలు విషయాలలో ఒక వ్యక్తి కృంగిపోవటానికి కారణమై ఉన్నటువంటి పరిస్థితులు ఎవరైతే ఉంటారో వారికి ధైర్యం చెప్పుట, వారిని బలపరుచుట, వారికి చేయూతనిచ్చుట, ఇలాంటి అనేక వారికి మేలు కలిగేటటువంటి ప్రతి కార్యము ఈ ఆదరణలో ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. గనుకనే ఇక్కడ ప్రభువారు అంటున్నారు కదా, నేను మిమ్మను ఆదరించెదను. దావీదు గారి జీవితంలో తాను ఎన్నెన్నో ఇబ్బందులను, శ్రమలను ఎదుర్కొన్నారు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు చేత అతడు ఎంతో బాధను, కష్టమును అనుభవిస్తూ వచ్చాడు. అట్టి పరిస్థితులలో తన జీవితమందు ఏ విధముగా అతడు ధైర్యమును, బలమును పొందుతూ వచ్చారు అనంటే, 54వ కీర్తన 4వ చరణంలో అతడు తెలియజేస్తున్నారు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని ఇక్కడ తెలియచేయటను గమనించగలం. నిజమే, తనను తరుముతూ ఉన్నటువంటి సౌలు, తనను అప్పగించేటటువంటి మరికొందరు శత్రువులు, ఇలా రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి తన జీవిత కాలమందు అతడు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నాకు సహాయకులు అంటూ ఏ మనుషులు లేరు గాని దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును నేను ఎదుర్కొంటున్నటువంటి బాధలో ఆదరిస్తున్నారు అని తెలియచేయటాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఇతరుల మాటల చేత మీరు అవమానంతో ఉన్నారా? వేదనతో ఉన్నారా? నొప్పిని, కష్టమును అనుభవిస్తూ ఉన్నారా? మీ హృదయము కృంగి వేదనతో ఉందా? అయితే ఈ దినం మిమ్మలను విడిచిపెట్టని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. నేను మిమ్మును ఆదరించెదను. మనుషులు ఆదరించుటకు బదులు మనలను అవమానం పాలు చేయవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా మనల్ని ఆ విధముగా చేసేటటువంటి దేవుడు కాదు. ఆయన ఇదను మనతో అంటున్నారు, నేను మిమ్మును ఆదరించెదను అని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి ఆదరణ అది ఏ మనుషుని వలన, ఎవరి మాటల వలన మనకు కలిగేది కాదు. గనుక దేవుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిశ్చయంగా అనుదినము ఆదరించబడుతూ ఉన్నారు, బలపరచబడుతూ ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాల్లో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును అని తెలియజేస్తూ 18లో, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు ఒత్తును అని చెప్పి ప్రభువారు ఇక్కడ మాట్లాడుటను మనం గమనించగలం. గనుక 27వ వచనంలో ఆఖరి మాటల్లో, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని కూడా నాడు శిష్యులకు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయముగా ప్రభువునొద్దకు రండి, ఆయన సన్నిధిని ప్రార్థించండి, మనకున్న ప్రతి బాధను ఆయనకు తెలియచేయండి.
నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయమును ఆయన ఆదరించేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరుచునుగాక. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇక ముందుకు ఏది చేయలేమో, మా జీవితం ఇంతే అని ఏమాత్రం మీరు తలంచక, ప్రభువిచ్చే ఆదరణ అది నిత్యమైన ఆదరణ. అంటే ఈ ఒక్కరోజు వరకు కాదు, మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనల్ని విడిచిపెట్టక ఆయన మనల్ని ఆదరిస్తూనే ఉంటారు. మన హృదయాలను ఆదరించే దేవుడు మనం ఇది మొదలుకొని మంచి కార్యములు చేయుటకును, దేవుని వాక్యమందు స్థిరముగా నిలిచి ప్రభువు చూపే కృపను మనం పొందుటకును కారణమై ఉంది గనుక ఇటు దీవెనకు నా ప్రియులకు మీరందరూ కూడా పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా వేదనతో, గాయముతో, బాధతో ఉన్న ప్రతి హృదయానికి ఇప్పుడే యేసు క్రీస్తు నామమున గొప్ప ధైర్యము, బలము, శక్తిని, సమాధానమును పరిశుద్ధాత్మదేవ మీరు అనుగ్రహించుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవాపరిచయం దీవించండి. కృంగిన వారిని, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటని దినం పొందిన మా ప్రియుల ఎడల నూతనమైన మీ దీవెనలు వారికి అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక.